ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. మీరందరూ దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుని యొక్క మాటలు వింటూ దేవుని చిత్తాన్ని ప్రేమిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని కడుతూ దేవుని ఆనందించేవారుగా, మరి పరలోక రాజ్యానికి సిద్ధపడేవారుగా తయారవుతున్నారని తెలుసుకుంటూ గ్రహిస్తూ మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. పిల్లరా, దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనకు ఈ యొక్క గొప్ప సదవకాశాన్ని దేవుని మాట వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన విధానం కొరకే దేవుని నామాన్ని కనపరచుకోవట్లో వింటున్నాం. మరి పడిపోయినటువంటి నీ బలిపీఠాన్ని కట్టుకున్నట ఎలా, లేదంటే నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకున్నట ఎలా, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకున్నట ఎలా? తీసుకున్న ప్రియులారా, మనము ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలంటే ఒక స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి మనసు కలిగి ఒక స్థిరమైనటువంటి స్థలంలో, స్థిరమైనటువంటి సమయంలో ప్రార్థన చేయడానికి మనము దృఢ నిశ్చయాన్ని చేసుకోవాలి. దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం ప్రార్థనలో గోదడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియులారా, దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగాలి. దేవుని ఆనందిస్తూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడు కూడా దేవునితో కూడా ప్రార్థనలో కలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రార్థన ద్వారా దేవునితో కలుసుకోవాలి. దేవుని యొక్క సలహాలు, సూచనలను మనము తెలుసుకోవాలి. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మనము సమయాన్ని కేటాయించాలి. దేవుడితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నము చేయాలి. సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే ప్రతిదినం ఒక సమయంలో, ఖచ్చితమైనటువంటి సమయంలో ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవాలి. తర్వాత మరి దేవునితో సన్నిహిత సంబంధం మీద మనము ఆధారపడాలి. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆరాధన చేయాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరిచే వారంగా మనము ఉండాలి. లేఖన భాగాలను మనము చదువుట మీద మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేస్తే దేవుని యొక్క వాక్య లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరుస్తాడు. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుని చిత్తాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని రాజ్యాన్ని కట్టడానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన బలిపీఠం ద్వారా మరి జరగాల్సినటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడం ద్వారా దినదినము మన యొక్క విశ్వాసము కట్టబడుతుంది. పిల్లలు, విశ్వాసము కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని కట్టుకోవాలి. మనము ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలైనటువంటి మనం ఆయన ఎందున్నటువంటి విశ్వాసము ప్రార్థన ద్వారా అత్యధికముగా మార్చబడుతుంది అని తెలియపరచడానికి ఏమాత్రం సందేహము లేదు పిల్లలు. కాబట్టి ప్రార్థన ద్వారా విశ్వాసం బలపరచబడుతుంది. కాబట్టి విశ్వాసం ద్వారా జరగని క్రియ అంటూ ఏది కూడా లేదు. దేవుని యొక్క కార్యం జరుగుతుంది. దేవుని యొక్క చిత్తము ప్రార్థన ద్వారా నెరవేర్చబడుతుంది. ఆ విధంగా మనము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు సాగడానికి అవకాశం అనేది ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడం ద్వారా మనము సాధ్యము చేసుకోవచ్చు పిల్లలు. తర్వాత ఆ విధంగా దేవుని ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ తర్వాత మనము మన యొక్క దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని, లేఖన భాగాలను చదవడం ద్వారా, లేఖన భాగాల మీద మన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా, దేవుని యొక్క వాక్య భాగాలను మన హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా మనం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవించడానికి మనం అలవాటు చేసుకోవాలి పిల్లలు. ఆధ్యాత్మిక జీవితం ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. ప్రార్థన లేకుండా
ఆధ్యాత్మికతకు అర్థము లేనేలేదు. కాబట్టి మరి నేను ఎంతో భక్తిపరుణ్ణి అని చెప్పేసి అనుకుంటూ ప్రార్థన చేయని వ్యక్తి ఏమాత్రం కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండలేడు. కాబట్టి ప్రార్థన కలిగి ఉన్నవాడే భక్తిపరుడు, ప్రార్థన లేనివాడు భక్తిహీనుడుగా మనము కనుగొనవచ్చు పిల్లలు. కాబట్టి మరి ప్రార్థన ద్వారా సాధించలేనటువంటిది ఏది కూడా లేదు. ఆయన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి అవకాశము ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మనము మన యొక్క ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి, దేవుని అడగాలి. ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవా, నాకు నీ యొక్క ప్రార్థనాత్మత ఇచ్చే ప్రభాని మనము అడుగుతా ఉన్నట్లయితే దేవుడు తన యొక్క ప్రార్థనాత్మత మనల్లో నింపి బలిపీఠాన్ని కట్టుకొని మరి ఆ విధంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించుకొని మనం ప్రార్థనలో కూర్చోడానికి అవకాశము ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థన ద్వారా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండడానికి మనం అలవాటు చేసుకోవాలి, అంటే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత విస్తారమైనటువంటి రకరకాలైనటువంటి పోకడలు, ఆ తర్వాత లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, రకరకాలైనటువంటి ఫ్యాషన్ డిజైనింగ్లు, డెకరేషన్లు, లోక సంబంధమైనటువంటి స్నేహితుల యొక్క సలహాలు, సంప్రదింపులకు చోటు ఇవ్వకుండా దేవునితో ఆత్మీయ సంబంధాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నము చేయాలి. నీ స్నేహం ఎవరితో ఉంది? నీ యొక్క స్నేహం, నువ్వు ఎవరితో స్నేహము చేస్తున్నావు? నిన్ను సరైనటువంటి విధంగా ఆత్మీయతలోనికి, లోతుల్లోనికి నిన్ను నడిపించే మరి సహవాసంలో నువ్వు కొనసాగుతున్నావా, లేకుంటే డీవియేషన్స్ ఏమైనా వస్తున్నాయా, అంటే మరలు కోల్పోబడుట, పక్కకు తొలగిపోవటం అనేది ఏమన్నా జరుగుతుందా అనేది మనము గుర్తిరగాలి, జ్ఞాపకం చేసుకోవాలి, సరిచేయబడి మనము ముందుకు సాగుతున్నట్లయితే మరి ప్రార్థన జీవితం జీవించడానికి, ప్రార్థన ద్వారా అనేక రకాలైనటువంటి విజయాలు పొందుకోవడానికి, ప్రార్థన ద్వారా సాధించే అనేక కార్యాలు, దేవుని యొక్క కార్యాలు చేయడానికి దేవుడు మనకు ఆత్మీయ బలాన్ని ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడం ద్వారా దేవుడు సాధ్యము చేస్తాడు ప్రియులారా. తర్వాత దేవునితో మనము ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని దేవునితో చెప్పాలి, ఆయన ఆలోచనలను స్వీకరించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలను అనుసరించే వారంగా మనము ఉండాలి ప్రియులారా. తర్వాత ప్రార్థన చేసుకోవడం ద్వారా ఒక స్థిరమైనటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి కొరకు ఒక స్థిరమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని, ఆ తర్వాత స్థలాన్ని కేటాయించుకొని మనము ప్రార్థనలో కూర్చోవాలి. ఆ విధంగా ప్రార్థనలో కూర్చున్నట్లయితే దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవుని యొక్క దూతలు, అదృశ్యమైనటువంటి దేవుని దూతలు నీ వద్దకు దిగొచ్చి నీ యొక్క ప్రార్థనను దేవుని దగ్గరికి చేర్చడానికి అవకాశం అనేది ప్రార్థన బలిపీఠం కట్టుకోవడం ద్వారా సాధ్యమవుతుంది పిల్లలు. తర్వాత మరి మనము ఆ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటిలో కానీ ఎక్కడైనా కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము మరి అననుకూలమైనటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఫోన్లను పక్కన పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసుకుని మనం ప్రార్థన చేసుకోవడానికి మనము స్థిర నిశ్చయాన్ని చేసుకోవాలి. తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి ఒక పట్టుదల అనేది ఉండాలి. దేవుని ద్వారా ఏదైనా సాధించవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని సహాయంతో సైన్యములను జయించవచ్చు అని మరి మనము దృఢ నిశ్చయం చేసుకుని ప్రార్థనలో మనము ముందుకు సాగుతున్నట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉదయం మరియు సాయంకాల సమయాలు ప్రార్థన చేయడానికి అనుకూలమైనటువంటి సమయాలుగా మనము గుర్తించవచ్చు. ఉదయ సాయంకాల సమయాల్లో ప్రార్థనకు అనుకూలంగా ఉంటుంది పిల్లలు. తర్వాత స్థిరమైనటువంటి ఆత్మీయ వాతావరణాన్ని కలిగి జీవించడానికి, ఆ తర్వాత ప్రార్థన వాక్య ధ్యానం కొరకు మనము ఒక స్థిరమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక స్థిరమైనటువంటి ఆత్మీయ వాతావరణాన్ని మనము ప్రార్థన చేయడానికి, వాక్య ధ్యానం కొరకు మనము ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ గది శుభ్రంగా ఉండాలి, గది శుభ్రం చేసుకోవాలి. శుభ్రత వలన దేవుని యొక్క దూతలు మరి ఆహ్వానించబడడం అనేది, దేవుని యొక్క సన్నిధి దిగడం అనేది జరుగుతుంది. కాబట్టి
నేల గది శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత దేవుని యొక్క మంచితనాన్ని, తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసే వాక్య లేఖన భాగాలు ఏవేవైతే ఉన్నాయో, దేవుని యొక్క వాగ్దానాలు, లేఖనాలు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసే వాగ్దానాలన్నీ కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని ముందు ఉంచి ఆ యొక్క వాగ్దానాన్ని పలుకుతూ ప్రార్థన చేసినట్లయితే, మరి దేవునికి మన యొక్క మొరపెట్టుకున్నట్లయితే, వాగ్దానాలను ముందుంచి ప్రార్థన చేసినట్లయితే మరి మన యొక్క ప్రార్థనకు జవాబు అనేది వస్తుంది. తర్వాత ముఖ్యంగా మన గమ్యము ఏమై ఉండాలంటే, మన గమ్యము దేవునితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని అలవర్చుకోవడమే మన గమ్యమై ఉండాలి పిల్లలు. తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో స్తుతించే వారంగా ఉండాలి, స్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని కనపరచాలి, ఆయన నామాన్ని పొగడాలి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాని మన ఆయన నామాన్ని పొగుడుతూ గణపరుస్తూ ముందుకు సాగాలి. నిజ్ఞానేయుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనవి ఆలకించే దేవుడు, మనకు జవాబు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనము ఆయన నామనందు విశ్వాసం ఇచ్చినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం దేవునికి మన యొక్క జిహ్వాఫలాలు అర్పించే వారంగా ఉండాలి, స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మనము జిహ్వాఫలాలు అర్పించాలి, గణపరిచే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి మనము ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎబ్రీ 13:15. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. తర్వాత ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవఫలము అర్పించదము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదాం. కాబట్టి ప్రార్థన ఎవరి ద్వారా చేస్తామంటే యేసుక్రీస్తు ద్వారా చేస్తాం. ఎవరికి చేస్తాం ప్రార్థన అంటే తండ్రి అయినటువంటి దేవునికి చేస్తాం. తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ స్తుతియాగము చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అనగా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, యేసే నామాన్ని ఒప్పుకుంటూ, మరియు తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామాన్ని ఒప్పుకుంటూ మనము మన యొక్క జిహ్వా ఫలం అంటే నోటి ద్వారా వచ్చినటువంటి ఫలం, నాలుక ద్వారా వచ్చినటువంటి ఫలం. జిహ్వా అంటే ఏంటంటే నాలుక. కాబట్టి నాలుక ద్వారా మనము పలకగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం. అయితే జిహ్వా ఫలాన్ని మనం దేవునికి అర్పించాలి, మనము స్తుతులు చెల్లించాలి. నాలుక ద్వారా, నోటి ద్వారా వచ్చే స్తుతులను మనము దేవునికి చెల్లిస్తూ ఉంటే మన యొక్క స్తుతుల సింహాసనాల మీద ఆశీనుడై మహిమ పొందే దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి మనం ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, మనము గణపరుస్తూ, మనము జిహ్వా ఫలాలు అర్పించే వారంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త 6:6 చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఏమంటున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు యేసయ్య ఏమని చెప్తున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి రహస్యమందు చూచి మన తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే మనం పబ్లిక్గా ఎక్కడంటే అక్కడ మోకరించాల్సిన అవసరము లేదు. ఎక్కడ మోకరించాలి? రహస్యమందు చూచే మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనము గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూచే నీ తండ్రికి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తున్నాం. కాబట్టి
తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. గదిలోనికి వెళ్ళి తలపేసుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి రహస్యమందు చూచే తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునికి మనము యేసుక్రీస్తు ద్వారా మనము ప్రార్థన చేయాలి పిల్లలు. కాబట్టి నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి మరి వేషధారుల వలె అన్నిల వలె మనము వ్యర్థమైనటువంటి మాటలు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు పలకకూడదు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు కొంతమంది అనుకుంటారు. ఎవరంటే వాళ్ళు అన్యజనులు. కాబట్టి మరి మనము ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె మనము వ్యర్థమైనటువంటి మాటలు, ఆ తర్వాత మనల్ని మనమే పొగుడుకునే మాటలు, మరి ఆయన కంటే నేను గొప్పవాడిని అని చెప్పేసి మాట్లాడుకునే మాటలు, మరి అటువంటి మాటలు దేవుని దగ్గర మనము పలుకోకూడదు. మనల్ని మనము తగ్గించుకొని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే రహస్యమందు చూచే మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి ఇతరుల కంటే మనము ఇతరుల కంటే మనము దేవుని యొక్క కృపను పొందుకొని ఉండొచ్చు, కానీ మనల్ని మనము హెచ్చించుకునే వారంగా మనము ఉండకూడదు. ఒకరికంటే ఒకరము గనులుగా ఎంచుకొని మనము ఇతరులను గురించి మనము ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నట్లయితే వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన చేసుకోవడానికి మనము సమర్పణ అనేది ఉండాలి. సమర్పణ లేకుండా ఉన్నటువంటి వారు ప్రార్థన చేయలేరు పిల్లలు. కాబట్టి సమర్పణ కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సమర్పణ కలిగిన ప్రార్థన జీవితము ఉండాలి. దేవునికి సమర్పణ చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి బలిపీఠం కట్టుకోవడానికి, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడానికి. తర్వాత మరి మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని, నీ జీవితంలో, నా జీవితంలో, ఇంకెవరి జీవితంలోనైనా మరి జరిగే ప్రతి ఒక్క అంశాన్ని గురించి కూడా దేవునికి అప్పగించాలి. మనుషులకు అప్పగించే బదులు దేవునికి అప్పగిస్తే చాలా బాగుంటుంది. చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే మరి జరిగినటువంటి విషయాన్ని, అది మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు, మనుషులకు తెలియపరిచేదానికంటే దేవునికి తెలియపరిస్తే తర్వాత మనము జవాబు పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనము మనుషులకు అప్పగిస్తూ ఉంటే వేరే మనుషులను ఇరికించే వారంగా ఉంటాం. వేరే వాళ్ళను తప్పిదంలోనికి మరి దించేవారుగా మనము ఉంటాం పిల్లలు. కాబట్టి జరిగిన విషయాన్ని ఏం చేయాలంటే మరి ప్రార్థన చేయాలి. దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించాలి. ప్రభా, నేను పలాని పని చేస్తున్నాను, ఆ పలాని పని చేయడానికి నాకు సామర్థ్యము అనుగ్రహించు ప్రభా మరి అని మనము అప్పగించుకొని దేవుని యొక్క పనిని చేయాలి. దేవుడు అప్పగించినటువంటి పనిని చేయాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏ విధమైనటువంటి పనైనా కావచ్చు. కాబట్టి మరి అక్రమమైనటువంటి పని చేయకుండా సక్రమమైనటువంటి పని చేయడానికి దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి మనము ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించి పనిచేయాలి. మరి అప్పగించి పని చేస్తూ ఉండాలి. తర్వాత ఆయన ఆధిపత్యానికి మనల్ని మనము అప్పగించుకోవాలి పిల్లలు. తర్వాత ఆయన జ్ఞానాన్ని కనుక మనం అంగీకరించే వారంగా మనము ఉన్నట్లయితే మరి మనము ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని తర్వాత మనము జవాబు పొందుకోవడానికి అవకాశము, ప్రార్థన ద్వారా జవాబులు పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. తద్వారా దేవునామం మహిమపరచబడుతుంది. అనేకులు దాన్ని చూసి మరి దేవునామాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధానంలోనికి ఆకర్షించబడడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత మరి మనము జ్ఞానిని కదా, నేను జ్ఞానిని కదా అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరత లేదు. నీ జ్ఞానము ఏపాటిది కదా. కాబట్టి మరి దేవుని యొక్క జ్ఞానంతో పోలిస్తే మన యొక్క జ్ఞానం అనేది శూన్యమైనది. కాబట్టి నీ జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానము అమోఘమై ఉన్నది పిల్లలు. కాబట్టి ఆ యొక్క అమోఘమైనటువంటి జ్ఞానవంతులైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని, దైవాత్మ జ్ఞానాన్ని మనము పొందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మవరాలను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆత్మఫలాల్లో నింపబడితే, ఆత్మఫలాలతో నింపబడుతూ ఆత్మఫలాలను ఫలిస్తూ ఉంటే ఆత్మవరాలతో దేవుడు మరి ఫలించడానికి ఆత్మవరాలను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన నామ మహిమార్థమే దేవుడు మనకు ఆత్మవరాలను అనుగ్రహిస్తాడు. ఆయన నామఘనత కొరకు ఆత్మవరాలను మనము మరి పొందుకొని ఆయన నామఘనత కొరకు మనము
దేవుని యొక్క పని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. ఆ తర్వాత నీ యొక్క పూర్తి సమయాన్ని కూడా దేవునికి అప్పగించాలి. నీ పూర్తి సమయాన్ని దేవునికి అంగీకారంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత నీలో ఉన్నటువంటి తలాంతులు దేవుని కొరకు చేయడానికి తలాంతులు కావాలి. తలాంతులు ఏమున్నా కూడా, నీలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏమున్నా కూడా ఆ తలాంతులను దేవుని నామం మహిమార్థమై అవి ఎన్ని తలాంతులైనా ఉండొచ్చు. తర్వాత ఆ విధంగా తలాంతులన్నింటినీ కూడా దేవుని నామం మహిమార్థమై పాట పాడే వరం ఉండొచ్చు, ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, లేదంటే మందిరాన్ని శుభ్రం చేసే వరం ఉండొచ్చు, ఆ తర్వాత మందిరంలో అరేంజ్మెంట్స్ చేసే వరం ఉండొచ్చు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ను వాయించే వరము తలాంతును కలిగి ఉండవచ్చు. కాబట్టి రకరకాలైనటువంటి నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క తలాంతులను, దేవుడు ఇచ్చినటువంటి వరాలను దేవుని నామ మహిమార్థమై మనం ఉపయోగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత మరి అవన్నీ కూడా మరి కంట్రోల్లో ఉండాలి. కాబట్టి కొంతమంది దేవుని యొక్క వరాలను సద్వినియోగము చేసుకునే సందర్భంలో లోకం ప్రవేశించే వారు అనేక మంది లేకపోలేదు, సాతాను క్రియలు చేసేవారు అనేక మంది లేకపోలేదు పిల్లలు. కాబట్టి దేవుని యొక్క మరి పని చేసేటప్పుడు అపవాదిని ప్రవేశించకుండా చూసుకోవాలి. మరి ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటప్పుడు లోకస్తుల్లాగా ఊగిపోవడాలు, రకరకాలైనటువంటి యాక్షన్లు, మరి నటించే రకమైనటువంటి పనులు, మనుషులను ఆకట్టుకునే పనులు అనేటివి చేయకూడదు పిల్లలు. తర్వాత దేవుని యొక్క కృపను పొందుకోవాలి. దేవుని మెప్పించే వారంగా మనము ఉండాలి తప్ప మనుషులు మెప్పించే దానికి మనము దేవుని పని చేయకూడదు. కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన యొక్క పనిలో ముందుకు సాగుతున్నట్లయితే మన ద్వారా మరి అనేకులు ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి అవకాశము ఉంటుంది. తర్వాత నీలో ఉన్నటువంటి నీ యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా స్థిరంగా ఉంచుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏది పడితే అది పని ఎప్పుడంటే అప్పుడు చేయడము, ఎప్పుడంటే అప్పుడు మరి మాట్లాడడము, ఏదంటే అది మాట్లాడడము, ఆ తర్వాత మనసుకు నచ్చినదంతా మాట్లాడడము, మనసుకు నచ్చినటువన్నీ కొనుక్కొచ్చుకోవడము, మనసుకు నచ్చినటువన్నీ తినడము, ఆ తర్వాత మనసుకు నచ్చినటువన్నీ కూడా పంచడము, రకరకాలైనటువంటి పనులు, మనసుకు నచ్చినటువంటి పనులన్నీ చేసే వారంగా మనము ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు పరిశుద్ధత అనేది ముఖ్యమైనది. కాబట్టి దేవుని పని కంటే పరిశుద్ధత మరి కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధత కలిగి జీవించాలంటే ప్రార్థనలో మనము కూర్చోవాలి. ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటే పరిశుద్ధత దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన రక్తంతో కడగబడుతూ ఉండాలి. ఆయన పని కొరకు మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించే వారంగా ఉండాలి. ఆ దేవుని యొక్క పని కొరకు మనము సమర్పించుకునే వారంగా ఉండాలి. సమర్పించుకోవాలంటే ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. తర్వాత నిన్ను సజీవ యాగంగా నిన్ను దేవుని కొరకు మరి పని చేయాలి. సేవ అంటే సావే అన్నట్టు అంటారు కదా. కాబట్టి మరి దేనికైనా దేవుడు మనల్ని ఏదైనా చేయడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాటలను కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. సరే, మరి దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. రకరకాలైనటువంటి విధాలుగా ఒక అంశాన్ని రకరకాలైనటువంటి విధాలుగా వక్రీకరించి మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బయలుపరచాలి. నీకు తెలియపరచబడినటువంటి విషయాన్ని ఏది కూడా దాచిపెట్టకుండా అన్నీ తెలియపరచాలి. సమయాల వలె వినే చెవులు నాకు దయచే ప్రభు అని తెలియపరచాలి. సమయాలు తనకు బయలుపరచబడినటువంటి విషయాన్ని, దేవుని ద్వారా బయలుపరచబడినటువంటి విషయాన్ని అంతటినీ కూడా ఏలి ప్రవక్తకు తెలియపరిచినట్లుగా మనము గమనించవచ్చు పిల్లలు. కాబట్టి మరి మనము ఏది కూడా దాచుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు బయలుపరిచినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరిచే వారంగా ఉండాలి. తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చులే, మళ్ళా వారం చెప్పుకోవచ్చులే, మళ్ళీ సమయం ఉందిలే, ఈరోజు అర్ధగంట చెప్పుకుంటే చాలులే, ఆ తర్వాత రేపు మళ్ళీ 40 నిమిషాలు చెప్పుకోవచ్చులే, అట్లా కాకుండా ఒక స్థిరమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని దేవుని యొక్క పనిని చేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడు కూడా దేవుని పనిని వాయిదా వేసే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. ఎప్పుడు దేవుని పనిని వాయిదా వేయకూడదు, దేవుని కార్యాలను వాయిదా వేయకూడదు. దేవుని చిత్త ప్రకారంగా మనము ముందుకు సాగాలి. అందులో దేవుని చిత్తమా కాదా అనేది మనం కనుక్కుంటూ
మనము ముందుకు సాగాలి. దేవుని చిత్తం అయితేనే ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తం కాకపోతే ఆగిపోవడం అనేది మంచిది. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనము ఆయనకు సమర్పించుకుని మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను, మన యొక్క భావోద్వేగాలను అన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆ తర్వాత మన యొక్క నిత్య కృత్యాలలో ఆరాధన ఒక భాగమై ఉండాలి. దేవుని ఆరాధించేది ఒక భాగమై ఉండాలి. ప్రార్థన చేసేది ఒక భాగమై ఉండాలి. ఆ తర్వాత మన ఆరాధన, తర్వాత మన యొక్క ప్రార్థన అనేది రెండు కూడా దేవునికి అంగీకారంలో ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి మరి ప్రార్థన మనము చేస్తూ ఉండాలి, ఆరాధన దేవుని ఆరాధన చేస్తూ ఉండాలి. ఏదో కొంతమంది చేసినట్లుగా ఏదో వారానికి ఒకసారి ఆరాధన చేసేవారుగా మనము క్రైస్తవులుగా మనము ఉండకూడదు. నిత్యము ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, నిత్యమైన నామాన్ని గణపరుస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం నిత్యము ఆయనను గణపరుస్తూ ఉండాలి, దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండాలి, ప్రతిదినము ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నిజమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. పశ్చాత్తాపం కలిగి ఆయన సలహాల కొరకు మనము దేవుని అడిగే వారంగా మనము ఉండాలి. లేఖనాలు మనము చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తాడు. కాబట్టి ఆ విధంగా అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి వారిని మనము కలుసుకొని వారిని ఆదరించి మరి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆకలి ఉన్నటువంటి వారిని ఆదుకొని ఆకలి తెచ్చే వారంగా మనము మార్చబడతాం. కాబట్టి బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చుననే వాక్యము సెలవిస్తాం. కాబట్టి మరి ఇవన్నీ కూడా చేయాలంటే, దేవుని పనులు చేయాలంటే మరి ప్రార్థన అవసరత ఎక్కువగా ఉన్నది, ప్రార్థన బలము ఎక్కువగా అవసరమై ఉన్నది, ప్రార్థన సపోర్ట్ ఎక్కువగా అవసరమై ఉన్నది. దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. దేవుని యొక్క దాసుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. మరి దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేస్తే వారి మీద ఉన్నటువంటి అభిషేకం మన మీదకి వస్తుంది పిల్లలు. కాబట్టి మరి మనం దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనలో వారిని జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. మరి దాని ద్వారా మరి దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత కుటుంబం పట్ల కూడా శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనము ఉండాలి, శ్రద్ధ వహించాలి. ఆ విధంగా శ్రద్ధ వహించాలి. మరి అపవాది కుతంత్రాలను ఎరిగినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మరి మన విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదనాన్ని గర్జించడం వలె వెతుకుతూ తిరగాడుతున్నటువంటి ఈ యొక్క లోకంలో మరి మనము ప్రార్థనా బలాన్ని పొందుకొని కుటుంబాన్ని సరైనటువంటి విధంగా కట్టుకునే రకంగా మనము ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ మరి కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనము నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి కుటుంబంతో పాటుగా సమాజంగా కూడి దేవుని ఆరాధన చేసే వారంగా మనము ఉండాలి. కుటుంబం సమేతంగా దేవుని ఆరాధన చేసే వారంగా ఉండాలి. దేవునికి విధేయత చూపించే దేవుని బిడ్డలంగా మనము ఉండాలి. ఆయన లేఖనాల పట్ల ఒక క్రమమైనటువంటి ఒక సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. లేఖన భాగాలను సరైన విధంగా విభజించే వారంగా మనము ఉండాలి, విభజించి అర్థం చేసుకునే వారంగా మనము ఉండాలి. తర్వాత శోధన సమయంలో శోధనలు ఎదుర్కొనే దానికి శక్తివంతులు ఉన్నట్లుగా ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మరి కాబట్టి దేవుడు మనకు శోధింపగలిగిన దానికంటే ఎక్కువ మనల్ని శోధింపబడనీయడు. కాబట్టి మనము శోధింపబడుతూ ఉన్నప్పుడు మనము ఆయన వైపు చూస్తూ ఆ యొక్క శోధన ఎదుర్కొని ఆ సాతానును వెళ్ళగొట్టే వారంగా ఉండాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. కాబట్టి కష్టమైన నష్టమైన దేవుని యొక్క మార్గం నుంచి పక్కకు తొలగిపోయే ఆలోచనలను చేయకూడదు, తొలగిపోయే పద్ధతులు చేయకూడదు, తొలగిపోయే విధానాలను అనుసరించకూడదు. కాబట్టి ఆయన మార్గంలో మనము నడుచుకునే వారంగా ఉండాలి. తర్వాత దేవునిపై దృష్టి నిలిపి మనము మరి వస్తువుల పట్ల, మరి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల పట్ల, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలని అనేక మంది వెంపర్లాడే పరిస్థితులు ఉన్నాయి పిల్లలు. కాబట్టి లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను
అటువంటి దురాశలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి వాటిని త్యజించాలి, పరిత్యజించే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా పరిత్యజించగలిగితే మనకు సమయం అనేది ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువ సమయం అనేది అవకాశము దొరుకుతుంది. ప్రార్థన ఎక్కువగా చేయడానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన ద్వారా శోధనలు జయించడానికి అవకాశము ఉంటుంది. శోధన ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కష్టాలు ఎక్కువైతాయో అప్పుడే మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రే హార్డ్ వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే అనే సామెత ఉంది. సో ప్రే హార్డ్ వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే. కష్టమైనప్పుడు, ఏం కష్టమైనప్పుడు? ప్రార్థన చేయడానికి కష్టమైనప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి. కష్టాలు ఎక్కువైనప్పుడే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. అంటే కష్టాలు లేనప్పుడు ప్రార్థన చేయకూడదని కాదు నేను చెప్పేది, అపార్థం చేసుకోవాలని కాదు, కానీ ప్రార్థన ఎక్కువగా మనము చేసేవారంగా ఉండాలి. ఎక్కడో ఏర్పడింది ఒక చోట, కొంచెం ఒక మంచి శుద్ధమైనటువంటి మనసుతో 5 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోతుంది అంటున్నాడు ఒక అబ్బాయి. నిన్నటి దినం విన్నాను. అంటుంటే ఎట్లా కాదు, మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షణ పొందినామనుకుంటూ రక్షణ లేకుండా నరకానికి పోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. రక్షణ పొందినామని భ్రమపడుతున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. కాబట్టి భ్రమపడే క్రైస్తవులు భ్రమ పెట్టే సాతాను యొక్క కుయుక్తులకు లొంగిపోయి వాళ్ళ లోకము దాని ఆశను గతించిపోయేటువంటి ఎరగక లోకాన్ని, ఆ తర్వాత శరీరాన్ని ప్రేమించేవారుగా వారు ఉంటున్నారు. తర్వాత మరి సరైనటువంటి మారు మనసు లేకుండా దేవుని నమ్ముకున్నామని చెప్పేసి మారు మనసు పొందకుండా మరి అనేక మంది మరి ఈ లోకంలో కలిసిపోయి ఈ లోకంతో రాజీపడిపోయి, లోకాచారాలతో రాజీపడిపోయి, లోక పద్ధతులతో రాజీపడిపోయి, ఆ తర్వాత ఇతరులను భ్రమ పెడుతూ తాము భ్రమపడుతూ, ఆ తర్వాత దేవుని చిత్తానికి దూరమైనటువంటి పరిస్థితులలో అనేక క్రైస్తవ కుటుంబాలు నేడు కంటికి కనపడతా ఉన్నాయి పిల్లలు. కాబట్టి అటువంటి వారందరి కోసము మరి భ్రమ పెట్టే సాతాను యొక్క ఉచ్చులో చిక్కుకొని పోయి అనేక క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మనము ప్రార్థన ఎక్కువగా చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. సాతాను భ్రమ పెట్టి అనేక రకాలుగా భ్రమ పెట్టి మరి సాతాను నరకానికి తీసుకుని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాడు క్రైస్తవ కుటుంబాలు అనేక మందిని. కాబట్టి మరి మనము అటువంటి వాళ్ళందరి కోసం మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లల. తర్వాత నెక్స్ట్ మనము ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. తప్పులు ఏమైనా దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా చేసింటే తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టంగా మార్చబడడానికి పశ్చాత్తాపడాలి. ఏడ్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విలపించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో ఒప్పుకొని ప్రార్థన చేస్తే విరిగి నలిగినటువంటి మనస్సును దేవుడు ఇష్టమైనటువంటి బలియాగంగా అర్పించే మరి అంగీకరించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి అవకాశము ఉంటుంది. దేవుని యొక్క మార్గాన్ని అవలంబించడానికి అవకాశము ఉంటుంది. దేవుని యొక్క కృపలో మరి కృపను పొందుకొని మహిమ వెంబడి అత్యధిక మహిమలోనికి మనము మార్చబడడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాము ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి 12వ అధ్యాయం అంతా ఒకసారి 12వ అధ్యాయం అంతా ఒకసారి చదవండి పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి తర్వాత చదవండి. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. దీన్ని దేవుని యొక్క టెలిఫోన్ నంబర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాక్య
ఆ, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరించెదను. బోధకులు నాకు మొరపెట్టుము, నేను నీకు నేను నీకు ఉత్తరము నీవు గ్రహింపలేని గొప్ప ఉత్తరం సంగతులను ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప గొప్ప సంగతులను సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. కాబట్టి దేవుడికి మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనం గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు, తెలియనటువంటి గొప్ప సంగతులను, తర్వాత గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుడు చెప్తున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నాకు మొరపెట్టమంటున్నాడు, నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. గ్రహింపలేనటువంటి విషయాలను మరి అదే వివేచన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు గ్రహించలేనటువంటి, ఎవరికి అర్థం కానటువంటి విషయాలను నువ్వు అర్థం చేసుకుని యోసేపులే మరి కళల యొక్క జ్ఞానం, కళల యొక్క భావాన్ని తెలియపరిచాడు ఫరో రాజుకు. ఫరో ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫరో అంతటి వాడుగా ఐగుప్తు దేశంలో ఉన్నతాధికారిగా మార్చబడ్డాడు పిల్లలు. కాబట్టి దైవాత్మక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటూ మొరపెడతా ఉన్నట్లయితే ప్రార్థనలో ఉన్నటువంటి విజయాలు మనం రుచి చూడడానికి అవకాశము ఉంటుంది. ప్రార్థనలో ఉన్నటువంటి విజయాలను మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి వాక్యం నేర్చుకుందామని మనసు కలిగినటువంటి వాళ్ళు లేకుండా పోతున్నారు పిల్లలు. దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకుందాం, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం అని ఆలోచన కలిగినటువంటి వారు చాలా తగ్గిపోయినారు. లోకాకర్షణలు, లోకాచారాలు, లోక పద్ధతులు, తర్వాత రకరకాలైనటువంటి విధాలుగా పోకడలు, తర్వాత ధనం అనవసరంగా వ్యర్థమైన విషయాలకు వ్యర్థమైన ఖర్చులు పెట్టుకుంటూ, వ్యర్థమైనటువంటి వాటిలో ఆనందిస్తూ, ఆ తర్వాత పండగలలో ఆనందిస్తూ, పండగ 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 అని దేవుని మర్చిపోయి ప్రార్థన లేదు, ఏం లేదు, స్నేహితులతో తిరుగుకుంటూ రకరకాలైనటువంటి వ్యాసంగాలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నటువంటి క్రైస్తవేమో అనేక మంది లేకపోలేదు పిల్లలు. కాబట్టి మరి వారందరి కోసం మనము ప్రార్థన చేయాలి. పండగ చేసుకోవాలి, తప్పలేదు. పండగలో ఉన్నటువంటి ఆనందము పొందడం తప్పలేదు. కానీ పండగ చేసుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మరి మన కొరకు అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడని తెలుసుకోవడానికి అవకాశం అనేది, తెలియపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం పండగ వ్యాసంగంలో వ్యామోహంలో దేవుని నామాన్ని గణపరిచే వారంగా మర్చిపోయే వారంగా ఉండకూడదు. తర్వాత దేవుని స్థుతించడం మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఆ తర్వాత ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని, ప్రేయర్ టైంను కొనసాగించుకోవాలి. పర్ఫెక్ట్ ప్రేయర్ టైంను కొనసాగించుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుతున్నట్లయితే జీవితంలో గొప్ప విజయాలను, గొప్ప కార్యాలను దేవుని కొరకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఊహించలేనంత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను దేవుడు తెలియపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసినట్లయితే గూఢమైనటువంటి సంగతులు, ఎవరికి అర్థం కానటువంటి విషయాలను దేవుడు మరి మనకు తెలియపరిచి ఆయన యొక్క నామఘనత కొరకు నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సామెత గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 15:29 చదువుతారా? 15:29 సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుని విజ్ఞాపన బలం గలదే అంగీకరించు. నీతిమంతుని ప్రార్థన ఏమన్నది? 5వ అధ్యాయం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతామా? మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందినట్లు
ఒకరి కొరకు ప్రార్థన చేయుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన ఒకరి చేయుడి. కొరకు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన నీతి నుంచి చేయుడి. విజ్ఞాపన మనపూర్వకమై నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన ఆగి చదవాలి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలం గలదై ఉండును. కాబట్టి మరి మనము ఒప్పుకొని ప్రార్థన చేయాలి. తప్పులు ఎవరి పట్లన్నా తప్పులు చేస్తుంటే క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. ప్రభా ఈ తప్పు చేసిన నన్ను క్షమించు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి. ఎప్పుడు శత్రుత్వం ఆయన కనపడితే తలకాయ తిప్పుకొని పోవడము ఈ క్రైస్తవుని యొక్క దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్షమాపణ అడిగితే అటువంటివి తలకాయ తిప్పుకొని పోయేటివి ఉండవు. కాబట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. మరి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునడి, ఆ తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైన